కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లోనూ ఘన విజయం సాధించారు. ఇప్పుడు ఆయన కేరళలోని వయనాడ్ను వదులుకుంటారా లేకపోతే ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీనా అన్నది ఆసక్తికరంగా మారింది. 2 చోట్ల ఆయనకు 3 లక్షల ఓట్ల పైచిలుకు మెజార్టీ సాధించారు. రాయ్బరేలీ గాంధీ కుటుంబానికి కంచుకోట. మరోవైపు వయనాడ్ ప్రజలు రాహుల్ను అక్కున చేర్చుకున్నారు. కిందటి ఎన్నికల్లో అమేథీ ప్రజలు రాహుల్ను తిరస్కరించిన వయనాడ్ ప్రజలు ప్రేమతో భారీ మెజార్టీని కట్టబెట్టి గెలిపించుకున్నారు. మరి ఇప్పుడు ఏ నియోజకవర్గాన్ని వదులుకోవడం? వయనాడ్ లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో 2 ఎస్టీ రిజర్వ్ సీట్లు అయితే 1 ఎస్సీ రిజర్వ్ స్థానం. వయనాడ్ నియోజకవర్గంలో క్రైస్తవ ముస్లిం మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఎక్కువ. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఇక్కడ బలంగా ఉంది. మొన్నటి వరకు ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి రాహుల్ పోటీ చేస్తే సిపిఐ నుంచి అన్నీ రాజా, బీజేపీ నుంచి కె సురేంద్రన్ పోటీ చేశారు. ఇద్దరూ తక్కువ వారేం కాదు. రాహుల్ రాయ్బరేలీలో గెలిస్తే ఆయన వయనాడ్ను వదిలేసుకుంటారని ప్రత్యర్థులు విపరీతంగా ప్రచారం చేశారు. రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అందుకే ఆయనకే ఓటు వేయాలని కాంగ్రెస్ చెప్పుకొచ్చింది. పైగా గత 5 ఏళ్లలో రాహుల్ గాంధీ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేశారు. అందుకే ప్రజలు ఆయన్ను మళ్లీ గెలిపించుకున్నారు. 2019లో కూడా రాహుల్ అటు అమేథీ నుంచి ఇటు వయనాడ్ నుంచి పోటీ చేశారు. అమేథీలో ఓడిపోయిన రాహుల్కు వయనాడ్ విజయాన్ని ప్రసాదించింది. కొన్ని దశాబ్దాలుగా రాయ్బరేలీ కాంగ్రెస్ పార్టీకి, గాంధీ కుటుంబానికి కంచు కోటగా ఉంటుంది. 1951 నుంచి ఈ నియోజకవర్గంలో 3 సార్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. సోనియా గాంధీ ఇక్కడ నుంచి 5-6 సార్లు విజయం సాధించారు. అలాంటి రాయ్బరేలీని వదులుకోవడానికి రాహుల్ ఇష్టపడటం లేదు. ఉత్తరప్రదేశ్ అతి పెద్ద రాష్ట్రం. 80 లోక్సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ రాజకీయాలకు గుండె వంటిది. అలాంటి ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభావం నెమ్మదిగా తగ్గిపోతుంది. ఈ ఎన్నికల్లో 6 స్థానాలు గెలుచుకుంది. రాయ్బరేలీ నుంచి ఎంపీగా కొనసాగుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ను బలోపేతం చేయాలని రాహుల్ అనుకుంటున్నారంట. వయనాడ్ను వదులుకుంటే అక్కడి ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్టు అవుతుంది. కాబట్టి ఆ స్థానం నుంచి ప్రియాంక గాంధీని బరిలో దింపాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తుంది. అందుకే ఆమె సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయలేదంట. ఎక్కడైనా ఉప ఎన్నిక వస్తే ప్రియాంక పోటీ చేస్తారని ఆ మధ్యన కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. వీటిని దృష్టిలో పెట్టుకుంటే వయనాడ్ బరిలో ప్రియాంక గాంధీ దిగడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు.